హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ కే మొలాలి, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. సో ఈరోజు మీ ముందుకి ఒక కొత్త టాపిక్ తీసుకొస్తున్నానండి. అది వచ్చేసి మనకి బయో అండ్ టైడల్ ఎనర్జీ. సో బయో అండ్ టైడల్ ఎనర్జీలో బయో అంటే ఏంటి, బయో ఎనర్జీ అంటే ఏంటి, దాని తర్వాత టైడల్ ఎనర్జీ ఏంటి, టాపిక్స్ ఏది ఉంటుంది అనమాట. సో ఇక్కడ బయో అనేది సపరేట్ టాపిక్, టైడల్ ఎనర్జీ అనేది సపరేట్ టాపిక్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బయో మీన్స్ ఇక్కడ బయోమాస్ ద్వారా కానీ బయోగ్యాస్ ద్వారా చేసుకోవచ్చు అనమాట. సో దాంట్లో ఫస్ట్ అసలు ఇంట్రడక్షన్ ఏంటి అంటే చూసినట్టయితే మనం, సో ఇక్కడ బయోమాస్ ఈజ్ రీజనరేటివ్ ఆర్గానిక్ మెటీరియల్ యూజ్డ్ ఫర్ ఎనర్జీ, బయో ఎనర్జీ ప్రొడక్షన్, సోర్స్ ఆఫ్ బయోమాస్ ఫ్యూల్ ఇంక్లూడింగ్ టెరెస్ట్రియల్, గ్రో ఇన్ ల్యాండ్ అండ్ aquatic, grow in water, vegetation, agriculture and forestry, residues and municipal and animal wastage. ఇక్కడ ఏం లేదు. సో బయోమాస్ ఈజ్ రీజనరేటివ్ ఆర్గానిక్ మెటీరియల్ యూజ్డ్ ఫర్ ఎనర్జీ. ఇక్కడ ఏదైతే బయో ఎనర్జీ ఉందో అది ప్రొడక్షన్ చేయడానికి రీయూజబుల్గా యూజ్ చేసే మెటీరియల్ ఏది ఉందో దాన్ని యూజ్ చేస్తారనమాట. సో ఇక్కడ సోర్స్ ఆఫ్ బయోమాస్ ఫ్యూల్ ఇంక్లూడ్ టెరిషియల్, గ్రోయింగ్ ల్యాండ్ అన్నాడు. అంటే ల్యాండ్లో ఏదైతే వేస్టేజ్ ఉంటుందో అది ఇంక్లూడ్ చేసి ఇచ్చేస్తాను అనమాట. గ్రో ఇన్ వాటర్, వాటర్లో కూడా. సో వెజిటేషన్ అంటే ఏదైతే ఇక్కడ వేస్టేజ్గా పోతుందో ఆ వేస్టేషన్ అది అగ్రికల్చర్, ఫారెస్ట్రీ, రెసిడ్యూస్ అండ్ మున్సిపల్ అండ్ యానిమల్ వేస్టేజ్. ఇక్కడ ఏదైతే వేస్టేజ్ ఉంటుందో ఆ వేస్టేజ్ని బేస్ చేసుకొని యానిమల్ వేస్టేజ్ కావచ్చు, మున్సిపల్ వేస్టేజ్ కావచ్చు, దీన్ని యూజ్ చేసుకొని ఈ బయోమాస్ చేస్తాను అనమాట. సో బయోమాస్ ఈజ్ ప్రొడ్యూస్ ఇన్ నేచర్ త్రూ ఫోటోసింథసిస్, బయోలాజికల్ కన్వర్షన్ ఆఫ్ సోలార్ ఎనర్జీ ఇంటూ కెమికల్ ఎనర్జీ. అంటే బయోలాజికల్ కన్వర్షన్ తీసుకుని సోలార్ ఎనర్జీ నుంచి వచ్చేసి ఏదైతే ఉందో అది కెమికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తారనమాట. సో ఇక్కడ అచీవ్ బై సోలార్ ఎనర్జీ ఇక్కడ చేశాడు. ఫోటోసింథసిస్ అచీవ్డ్ బై సోలార్ ఎనర్జీ నుంచి ఏదైతే వస్తుందో దాని నుంచి కెమికల్ ఎనర్జీ కన్వర్ట్ చేసుకుంటూ చేసేదే ఇక్కడ ఇదనమాట. బయోమాస్ కెన్ బి బర్నడ్ డైరెక్ట్లీ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ గ్యాసెస్ ఆర్ లిక్విడ్ ఫ్యూల్స్. ఇక్కడ ఏదైతే బయోమాస్ ఉందో ఆ బయోమాస్ అనేది డైరెక్ట్గా కన్వర్ట్ అవుతుంది, లేదంటే కన్వర్షన్ వచ్చేసి గ్యాసెస్ ఆర్ లిక్విడ్ ఫ్యూల్స్గా కన్వర్ట్ చేసినాను. గ్యాసెస్ కానీ లిక్విడ్ ఫ్యూల్స్ కానీ ఇచ్చేస్తాను అనమాట. సో ఇది బయోమాస్ అండ్ బయోగ్యాస్ ఇంట్రడక్షన్ అనమాట. సో బయోమాస్ కన్వర్షన్ ఇంటూ ఎనర్జీ ఏ విధంగా వస్తుంది అని టాపిక్ చూసినట్టయితే మనం ఇక్కడ చూడండి. డైరెక్ట్ కంబషన్ ఈజ్ ద మెయిన్ ప్రాసెస్ యూజ్డ్ ఫర్ యూటిలైజింగ్ బయోమాస్ ఎనర్జీ. బయోమాస్ ఎనర్జీ అంటే డైరెక్ట్గా కంబషన్ నుంచి యూజ్ చేసిన మెయిన్ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి దాన్ని యూటిలైజ్ చేసుకుని చేస్తాను అనమాట. ఇన్ ఏ డైరెక్ట్ కంబషన్ ప్రాసెస్ ద బయోమాస్ ఈజ్ బర్న్డ్ వితిన్ ఏ బాయిలర్. ఇక్కడ ఏదైతే బయోమాస్ కంబషన్ చేసి ఒక బాయిలర్ ఏం చేస్తారంటే బర్నింగ్ చేస్తారనమాట. ద హీట్ ఎనర్జీ రిలీజ్డ్ ఈజ్ యూజ్డ్ టు కుకింగ్, స్పేస్ హీటింగ్, ఇండస్ట్రియల్ ప్రాసెస్ అండ్ జనరేటింగ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఇక్కడ ఏదైతే హీట్ ఎనర్జీ అవుతుందో అదేమిటంటే కుకింగ్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు, స్పేస్ హీటింగ్, ఇండస్ట్రియల్ ప్రాసెస్కి అండ్ జనరేటింగ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ కూడా చేయొచ్చు. దిస్ మెథడ్ ఈజ్ ఇన్ఎఫిషియంట్ విత్ హీట్ ట్రాన్స్ఫర్ లాసెస్ అబౌట్ 60%. అంటే 60% లాసెస్తో పాటు ఇది వర్కింగ్లో ఉంటుందన్నమాట. సో దిస్ మెథడ్ ఈజ్ ఇన్ఎఫిషియంట్ అనమాట. సో ఎఫిషియెంట్గా ఉండదు అనమాట, అది 60% లాస్గా ఉంటుంది అనమాట. సో బయోగ్యాస్ జనరేషన్ ఏ విధంగా జరుగుతుందో చూసినట్టయితే బయోగ్యాస్ ఈజ్ జనరేటెడ్ ఫ్రమ్ ద సోర్స్ సచ్ యాజ్ మున్సిపల్ వేస్టేజ్, యానిమల్ వేస్టేజ్, క్యాటిల్ డంగ్. అంటే ఏది జంతువుల నుంచి వచ్చే వేస్టేజ్ ఏదైతే ఉందో గోబర్లు అంటే పేడ ఇలాంటి ఉంటుంది కదా. మున్సిపల్ వేస్టేజ్ అంటే డస్ట్బిన్లో వేసే చెత్త మొత్తం దీన్ని యూజ్ చేసుకుని చేస్తారనమాట. సో అగ్రికల్చర్ ల్యాండ్, ఫారెస్ట్ రెసిడ్యూస్. సో అగ్రికల్చర్ ల్యాండ్లో ఏదైతే వేస్టేజ్ ఉంటుందో ఇటువంటివన్నీ ఇచ్చేస్తారనమాట. ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ బయోమాస్. సో ఇటువంటివన్నీ బయోమాస్గా యూజ్ చేస్తారనమాట. సో ఇన్ బయోలాజికల్ కన్వర్షన్ ప్రాసెస్ ఇక్కడ ఎనోరోబిక్ డైజెషన్ అనమాట ఇది. అంటే ఇక్కడ కన్వర్షన్ ప్రాసెస్ వచ్చేసి బయోమాస్గా డికంపోజ్ ఇంటూ ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ టు ప్రొడ్యూస్ గ్యాస్. అంటే ఆక్సిజన్ లేకుండా ఏం చేస్తుంటే ఇది ఆక్సిజన్ లేకుండా ప్రొడ్యూస్ అయ్యేది ఇది బయోమాస్ కన్వర్ట్ చేస్తుంది. ఇక్కడ అనోరోబిక్ డైజెషన్ అనేది ఒక బ్యాక్టీరియా ఉంటుంది అనమాట. సో ఇక్కడ దిస్ మెథడ్ గివ్స్ ద అడిషనల్ అడ్వాంటేజ్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ఫెర్టిలైజర్ యాజ్ ఏ బై ప్రోడక్ట్. సో ఇక్కడ ఏదైతే
రసాయనికంగా ఏర్పడే ఒక ప్రోడక్ట్ అనమాట ఇది ఫెర్టిలైజర్స్. సో ఇది బయోగ్యాస్ జనరేషన్ అనేది ఈ విధంగా వస్తుంది. సో కాంపోజిషన్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ బయోగ్యాస్ ఏంటి? సో ఇక్కడ చూడండి, ద కాంపోజిషన్ ఆఫ్ బయోగ్యాస్ ఈజ్ ఎ గివెన్ బిలో. అంటే బయోగ్యాస్ కాంపోజిషన్ ఏవేవి కలుస్తాయి ఇందులో అని చెప్పడానికి అనమాట. మీథేన్ CH4 55 నుంచి 65% వరకు ఉంటుంది. అలాగే కార్బన్ డైఆక్సైడ్ CO2 30 to 40% ఉంటుంది అన్నమాట. హైడ్రోజన్ సల్ఫర్ ఆక్సైడ్ H2S ట్రేసెస్, అంటే రిమైనింగ్ ఏ పార్ట్ అయితే ఉంటుందో అది మొత్తం ఇందులో ఉంటుందన్నమాట. ఇది కాంపోజిషన్ ప్రాపర్టీస్ ఆఫ్ బయోగ్యాస్. సో నెక్స్ట్ వచ్చేసి ఇందులో కన్వర్షన్ వర్కింగ్ ఎలా ఉంటుందంటే, సో బయోగ్యాస్ ఈజ్ లైటర్ దాన్ ఎయిర్ అండ్ ఇట్స్ ఇగ్నిషన్ టెంపరేచర్ ఈజ్ 700 degrees Celsius. ఇది ఎయిర్ కంటే లైటర్ వెయిట్ ఉంటుంది. సో దాని నుంచి ఇగ్నిషన్ వచ్చేసి 700 degrees Celsius ఉంటుంది అన్నమాట. ఇట్ ఈజ్ ఏ స్లో బర్నింగ్ గ్యాస్ విత్ క్లియర్ బ్లూ ఫ్లేమ్ సిమిలర్ టు దట్ ఆఫ్ ద LPG గ్యాస్. ఇదేమవుతుందంటే బర్నింగ్ గ్యాస్ అనేది స్లోగా బర్న్ అవుతుంది, దాంతోపాటు ఫ్లేమ్ అనేది బ్లూ కలర్లో ఉంటుంది. LPG గ్యాస్ కలర్ ఏదైతే ఉందో అదనమాట. ఇట్ హ్యాస్ calorific value is in the range of 21,000 to 23,000 kilojoule per kg and burn with 60% in a normal gas stove. సో 60% నార్మల్ గ్యాస్ స్టవ్గా ఇది బర్న్ అవుతుందన్నమాట. సో ఇది జనరేటర్ సంబంధించి. నెక్స్ట్ అప్లికేషన్ ఆఫ్ బయోగ్యాస్. సో ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు ఏంటి చెప్పినట్టయితే, సో ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ డైరెక్ట్లీ కుకింగ్, reducing the demand of firewood. The other application including lighting, electrical appliances and small power generation. అంటే ఇక్కడ ఎందుకు యూజ్ చేస్తారంటే, ఇక్కడ ఫైర్ వుడ్ ఏదైతే రెడ్యూస్ చేయడం కోసం మాత్రం యూజ్ చేస్తారు. దాంతోపాటు ఎలక్ట్రిక్ అప్లియన్సెస్, స్మాల్ పవర్ జనరేషన్ యూజ్ చేస్తారు. అప్లికేషన్ లైటింగ్ కోసం కూడా ఇది యూజ్ చేస్తారు అన్నమాట. ఇది బయోగ్యాస్ సంబంధించి అప్లికేషన్ అన్నమాట. నెక్స్ట్ అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ ఆఫ్ ఎనర్జీ సిస్టమ్. సో అడ్వాంటేజ్ అంటే ఏంటి, డిసడ్వాంటేజ్ అంటే ఏంటి, దీనికి సంబంధించి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి అడ్వాంటేజ్లో ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ లో. సో ఇక్కడ బయోమాస్ అనేది ఇన్వెస్ట్మెంట్ అనేది లో, ఎందుకంటే మనం తెచ్చేది వేస్టేజ్, మనం ఎక్కడ డబ్బులు పెట్టేసిన అవసరం లేదు కాబట్టి వేస్టేజ్ అనమాట. సెకండ్ పాయింట్, కన్వర్షన్ టెక్నిక్స్ ఆర్ సింపుల్ అండ్ కెన్ బి readily used in the rural areas. అంటే టెక్నిక్స్ సింపుల్గా ఉంటాయన్నమాట. అది రీడైలీ అంటే మనకి ఎప్పుడైతే రోజు ఉపయోగం ఉంటాయో అది రూరల్ ఏరియాలో ఉంటుందన్నమాట. నెక్స్ట్ బయోగ్యాస్ కెన్ బి డిస్ట్రిబ్యూటెడ్ త్రూ పైప్ ఫర్ డొమెస్టిక్ యూజెస్. ఇక్కడ బయోగ్యాస్ ఏదో పైప్స్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట, ఎక్కడ యూజ్ కావాలంటే అక్కడ డొమెస్టిక్ పర్పస్. నెక్స్ట్ రిడక్షన్ ఇన్ CO2 లెవెల్ ఇన్ అట్మాస్ఫియర్. అంటే CO2 కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ ఏదైతే ఉందో దాన్ని రిడక్షన్ చేయొచ్చు అనమాట అట్మాస్ఫియర్లో. నెక్స్ట్ డిసడ్వాంటేజ్, రిక్వైర్స్ లార్జ్ ల్యాండ్ ఏరియా. సో ఇది తయారు చేయాలంటే ఒక పెద్ద ఏరియాని రిక్వైర్మెంట్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ ఎనర్జీ ప్రొడక్షన్ ఈజ్ హై. ఇక్కడ కాస్ట్ ఆఫ్ ఎనర్జీ ప్రొడక్షన్ అనేది చాలా హైగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ అన్ఎకనామికల్ టు స్టోర్ అండ్ ట్రాన్స్పోర్ట్. ఇక్కడ ఎకనామికల్గా కూడా స్టోర్ చేయడం, ట్రాన్స్పోర్ట్ చేయడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. సో ప్రొడ్యూస్ పొల్యూషన్ ఇఫ్ నాట్ డిజైన్ ద ప్రాపర్లీ. ఇక్కడ ప్రాపర్గా డిజైన్ చేయకపోతే ఇది ఏమవుతుందంటే పొల్యూషన్గా కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఇది అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ ఆఫ్ బయో ఎనర్జీ. నెక్స్ట్ బయోమాస్ కన్వర్షన్ అంటే ఏంటి? సో బయోమాస్ కన్వర్షన్ ఏ విధంగా ఉంటుంది అది మనం ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ చూడండి, బయోమాస్ ఎనర్జీ ప్రొడక్షన్ యూజ్ ద ఫాలోయింగ్ టెక్నిక్స్. సో కొన్ని టెక్నిక్ యూజ్ చేసుకొని బయోమాస్ అనేది కన్వర్షన్ చేస్తారనమాట. ఫస్ట్ దాంట్లో డైరెక్ట్ కంబషన్ ఆఫ్ బయోమాస్. సో ఫస్ట్ది డైరెక్ట్ కంబషన్, అంటే డైరెక్ట్గా కంబషన్ చేస్తారనమాట, బండిస్తారనమాట. సో నెక్స్ట్ సెకండ్ వన్, థర్మల్ కన్వర్షన్ ఇన్ విచ్ బయోమాస్ ఈజ్ హీటెడ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ రియాక్టివ్ గ్యాసెస్ టు ప్రొడ్యూస్ ఫ్యూల్ గ్యాసెస్ అండ్ ఆయిల్స్. సో ఇక్కడ ఏమవుతుందంటే బయోమాస్ హీట్ చేసిన ప్రాసెస్ ఏంటంటే రియాక్టివ్ అవుతుంది అన్నమాట. గ్యాసెస్కి టు ప్రొడ్యూస్ ఫ్యూల్ ప్రొడ్యూస్ చేయడానికి, ఆయిల్స్ ప్రొడ్యూస్ చేయడానికి రియాక్ట్ అవుతుంది. నెక్స్ట్ బయోకెమికల్ కన్వర్షన్ ఇన్ విచ్ మైక్రోబయల్ ప్రాసెస్ బ్రేక్ డౌన్ ద బయోమాస్ ఇంటూ సింపుల్ కెమికల్స్ సచ్ యాజ్ ఆల్కహాల్స్. సో ఇక్కడ పెద్ద అమౌంట్లో ఉన్నదాన్ని ఏం చేస్తారంటే బ్రేక్ డౌన్ చేస్తారన్నమాట. బ్రేక్ డౌన్ దానికి స్మాల్ అమౌంట్గా కన్వర్ట్ చేసుకొని సింపుల్ వెయిట్ వస్తుంది, దాంట్లో కెమికల్ ఆల్కహాల్స్ అనేవి ఇది అవుతుంది అనమాట. సో ఇది బయోమాస్ కన్వర్షన్ 3 పాయింట్స్ అనమాట. ఈ 3 పాయింట్స్ ఈ విధంగా చేస్తారనమాట. నెక్స్ట్
డైరెక్ట్ కంబషన్ అంటే ఏంటి? సో కంబషన్ అనేది ఏ విధంగా డైరెక్ట్ చేస్తాము ఏంటి చూసినట్టయితే మనకి ఇన్ ఏ డైరెక్ట్ కంబషన్ ప్రాసెస్ ద బయోమాస్ ఈజ్ బర్న్ టు కంప్లీట్ ద కంబషన్ యూజువల్లీ విత్ ఇన్ ద బాయిలర్. ఒక బాయిలర్ తీసుకొని, అంటే బాయిలర్ అంటే అది ఫిక్స్గా ఉండేదన్నమాట. ఆ బాయిలర్లు ఏం చేస్తారంటే డైరెక్ట్గా కంబషన్ చేసే ప్రాసెస్ జరిగినప్పుడు అది పూర్తిగా బర్న్ అవుతుంది కంప్లీట్ ప్రాసెస్లో. ద థర్మల్ ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్ ఈజ్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ స్టీమ్ ఫ్రమ్ ద ప్రాసెస్ హీటింగ్ ఫర్ ద జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఇక్కడ ఏదైతే స్టీమ్ ప్రొడ్యూస్ అవుతుందో అది హీటింగ్ ప్రాసెస్ యూజ్ చేస్తారు. అది ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకునే విధానం చేస్తుంది అనమాట. ఇది మనకి డైరెక్ట్ కంబషన్ సంబంధించి అనమాట. నెక్స్ట్ వచ్చేసి థర్మల్ కన్వర్షన్ ఎలా ఉంటుంది అని చూసినట్టయితే ఇంకో టాపిక్ చూద్దాం. సో థర్మోకెమికల్ కన్వర్షన్ ప్రాసెస్ ఇది ఏ విధంగా ఉంటుంది ఏంటి చూసినట్టయితే మనం చూద్దాం. ఫస్ట్ థర్మోకెమికల్ ప్రాసెస్ వచ్చేసి కన్వర్షన్ ఆఫ్ బయో ఇంక్లూడింగ్ పైరోలసిస్ అండ్ గ్యాసిఫికేషన్. పైరోలసిస్ అండ్ గ్యాసిఫికేషన్ అంటే గ్యాస్ ప్రాసెస్లో తయారు చేయడం ఇది వచ్చేస్తాం అనమాట. ఈ ప్రిన్సిపల్ డిఫరెంట్ బిట్వీన్ ద ప్రాసెస్ ఆర్ ద అమౌంట్ ఆఫ్ ద ఎయిర్ అండ్ ఆక్సిజన్ యూజ్డ్ రిలేటివ్లీ టు ద ఫ్యూల్. ఇక్కడ ఎయిర్ అండ్ ఆక్సిజన్ మిక్సింగ్లో ఏదైతే ఉందో అవి రిలేటివ్ ఎందుకంటే ఫ్యూల్ రెడీ చేసుకుంటుంది అనమాట. డిఫరెన్స్ ఏంటంటే దిస్ ప్రాసెస్ ఆర్ అమౌంట్ ఆఫ్ ఎయిర్ అంటే ఆక్సిజన్ కానీ లేదా ఎయిర్ కానీ ఇది యూజ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ ఇన్ పైరోలిటిక్ కన్వర్షన్ బయోమాస్ ఈజ్ రియాక్టెడ్ విత్ ఇన్ ద అట్మాస్ఫియర్ కంటైనింగ్ లెస్ దాన్ 20%. సో 20% కంటే లెస్ దాన్ కంటైన్ అవుతున్నప్పుడు ఈ బయోమాస్ ఏమవుతుంది రియాక్ట్ అవుతుంది అనమాట. ఆఫ్ ఎయిర్ థియరిటికల్లీ రిక్వైర్డ్ టు కంప్లీట్ ద కంబషన్ ఛాంబర్. ఇది థియరిటికల్గా 20% కంబషన్ థియరిటికల్ ఉంటుంది. సో అది రిక్వైర్మెంట్ అనమాట. The product is a gas which contains CO and H2 as well as other hydrocarbon gases and other medium heating value. అంటే కార్బన్ మోనాక్సైడ్ హైడ్రోజన్ ఒకదానికి ఒకటి ఈక్వల్గా చేస్తాయి అన్నమాట. అది ఒక మీడియం హీట్ వాల్యూని యూజ్ చేస్తుంది. నెక్స్ట్ ద గ్యాస్ మే బీ యూజ్ డైరెక్ట్లీ యాజ్ ఫ్యూల్ ఆర్ మే బీ అప్గ్రేడ్ టు సబ్స్టిట్యూషన్ న్యాచురల్ గ్యాస్. సో న్యాచురల్ గ్యాస్గా ఇది కన్వర్షన్లో ఉంటుందన్నమాట, లేదా ఫ్యూల్గా ఇది అవుతుంది. నెక్స్ట్ బయోమాస్ గ్యాసిఫికేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ ఎన్ అట్మాస్ఫియర్ కంటైనింగ్ 20% to 50% ఆఫ్ ద ఆక్సిజన్ థియరిటికల్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ద కంబషన్ ఛాంబర్. సో ఇక్కడ కంబషన్ ఛాంబర్ రిక్వైర్మెంట్ ఏముంటుందంటే 20% to 50% అనేది ఆక్సిజన్ థియరిటికల్గా రిక్వైర్మెంట్ ఉంది. అది అట్మాస్ఫియర్ కంటైనింగ్ అవుతుంది అన్నమాట. ఇఫ్ ఎయిర్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ప్రాసెస్ ద ప్రొడక్ట్ గ్యాస్ కంటైన్ H2, CO, CO2 అండ్ N2. అంటే ఇక్కడ ఏదైతే ఎయిర్ యూజ్ చేస్తానో ఆ ప్రొడక్ట్ గ్యాస్ కంటే ఉంటుంది, H2 ఉంటుంది, CO ఉంటుంది, CO2 అండ్ N2 అంటే నైట్రోజను, కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, H2 అనమాట. అండ్ ఇట్ హ్యాస్ ఏ లో హీటింగ్ వాల్యూ. సో ఇక్కడ హీటింగ్ వాల్యూ అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట. ఇఫ్ ద ప్రాసెస్ యూజెస్ ఆక్సిజన్ ద ప్రొడక్ట్ గ్యాస్ డస్ నాట్ కంటైన్ N2 అండ్ హ్యాజ్ ఏ మీడియం హీటింగ్ వాల్యూ. ఇక్కడ ఆక్సిజన్ యూజ్ చేసినట్టయితే ఒకవేళ కంటైనింగ్ అంటే N2 అనేది ఉండదు, అప్పుడు హీట్ వాల్యూ అనేది మీడియంగా ఉంటుంది అనమాట. ఇది థర్మోకెమికల్ కన్వర్షన్ ప్రాసెస్. ఇప్పుడు వచ్చేసి మనకి బయోకెమికల్ కన్వర్షన్ ప్రాసెస్ ఏ విధంగా చేస్తామో చూద్దాం. సో ఇక్కడ బయోకెమికల్ ప్రాసెస్ ఇంక్లూడ్ ఎనారోబిక్ డైజెషన్ అండ్ ఫార్మెంటేషన్. Anaerobic digestion employ microbes and to decompose the biomass in the absence of oxygen the process gas with the medium heating value. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక ఏరోబిక్ డైజెషన్ అనేది ఎందుకు యూజ్ చేస్తానంటే ఆక్సిజన్ యూజ్ చేయనప్పుడు అది యూజ్ చేసి తొందరగా ఇది అవుతుంది అనమాట. సో ఇట్ కంటైన్ మీథేన్ CHU అండ్ కార్బన్ డైఆక్సైడ్ CO2 ఈ రెండు మిక్సింగ్ ఉన్నప్పుడు ది బయోకెమికల్ కన్వర్షన్ జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఫర్ ఫెర్మెంటేషన్ ఎంప్లాయ్ మైక్రోబ్స్ టు డికంపోజ్ ద స్టార్చెస్ అండ్ షుగర్ కంటైన్డ్ ఇన్ బయోమాస్ ఎథనాల్. సో ఇక్కడ ఏంటంటే ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఎంప్లాయింగ్ చేసినప్పుడు డికంపోజింగ్ అనేది స్ట్రక్చర్ అవుతుంది అనమాట. అది దేని ద్వారా అంటే ఇథనాల్ ద్వారా అవుతుంది. ఇట్ ఈస్ డైరెక్ట్లీ యూజ్డ్ టు ఫ్యూల్ ఆర్ ఇట్ మే బి కన్వర్టెడ్ ఇంటూ అదర్ ఆర్గానిక్ ఫ్యూల్స్. అంటే ఇక ఇథనాల్ ఏదైతే ఉందో డైరెక్ట్గా అవుతుంది, లేదా అంటే ఏమవుతుందంటే కన్వర్ట్ అయ్యి వేరే ఆర్గానిక్ ఫ్యూల్స్గా ఇది అవుతుంది అనమాట. సో ఇది బయో కెమికల్ కన్వర్షన్ ప్రాసెస్.
నెక్స్ట్ వచ్చేసి మనకి బయోగ్యాస్ జనరేషన్ ఏ విధంగా జరుగుతుంది ఏంటి అనేది మనం నెక్స్ట్ టాపిక్లో చెప్పుకుందాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.